చేసుకోవడం ఇది మాట్లాడుకునే టైం కాదు, తిండి తినే టైంలో కాదు. ఎటుకాని టైంలో ఎటుకాకుండా కూర్చున్నాం. 800 ఏళ్ళ క్రితం లండన్లో బ్రిటన్లో రాబిన్ హుడ్ ప్రజలకు ఆరాధ్యంగా చాలా పనులు చేసింది. ఆయన కత్తిని ఆయుధంగా వేసుకొని వెట్టి చాకం నుంచి వ్యవసాయం చేసినటువంటి కూలీలను ఉరిపించేందుకు బానిసలుగా తిండి లేకుండా పోతున్న వాళ్ళకి తిండి పెట్టి దానికోసం ఎక్కడ దినుసులు దొరికితే ఎక్కడ పంట దొరికితే అక్కడ సాయుధ దాడులు నిర్వహించి పేదలకి ఆ రోజుల్నే కరువు దాడులు నిర్వహించి చాలా వినూత్నంగా పోరాటాలు చేసి 12 మంది మిత్రులను తనలాంటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను చూసి నిరాశ నిస్పృహలోనైన యువకులను 12 మందిని పోగేసుకొని మెరీ మెన్ అనేటువంటి ఒక దళాన్ని తయారు చేసి సాయుధ దళాన్ని తయారు చేసి మెన్ ఇన్ గ్రీన్ పచ్చడి దుస్తులతో అడవులలో తిరుగుతూ తలదాచుకుంటూ ఉన్న వాళ్ళని దోపిడీ చేస్తున్న వాళ్ళని దగ్గర నుంచి తెలుసు తీసుకొని పేద ప్రజలకి ఆయన గొప్ప సేవ చేసింది. అది 800 ఏళ్ళ ఆయన మీద హాలీవుడ్లో ఇప్పటికీ 8 సినిమాలు వచ్చినాయి. ఆయన పాత్ర దాదాపుగా ఇప్పటికీ 18-19 సినిమాలలో ఉంది. ఆయన ఎక్కడా మార్క్సిజం చదవలేదు, పెట్టుబడి గురించి చదవలేదు, దోపిడీ గురించి చదవలేదు, పిహెచ్డీ చేయలేదు. కేవలము తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, దోపిడీని, అంతరాలను చూసి చెలించి తనకు తానుగా ఒక దళంగా అవసరమైన కాడికి సాయుధంగా మారి ఆయన ఒక హీరోగా, ప్రజల పక్షాన ఒక హీరోగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు రాబిన్ హుడ్ అంటే అందరికీ పరిచయం అయింది. ఆయన పరిచయం ఒక దోపిడీదారుగానో ఒక దొంగగానో ప్రపంచానికి కాదు. 8 సినిమాలు ఆయన జీవిత కథ ఆధారంగా తీసిండు అంటే ఆయన హీరోగా ప్రయత్నం చేస్తున్న సినిమాలు. 18 సినిమాలలో ఆయన పాత్ర ఉన్నది అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక హీరోగా తీసుకుంటున్నాడు. అదే పనిని 100 ఏళ్ల కింద ఇక్కడ చేసిన పండుగ సాయం ఉన్నటువంటి గుర్తింపేటితో ఇవాళ మనం మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఆ పని చేసినందుకు, అట్లాంటి పనులు చేసినందుకే అందరూ సీతారామరాజు ఇవాళ మనం మన్యం వస్తుంది. సిమిలర్గా ఆయన చేసింది కూడా ఇదే, ఇట్లాంటి పనులు. కొమరం భీం చేసింది కూడా ఇట్లాంటి పనులు, ఇట్లాంటి లక్ష్యంతోనే, ఇట్లాంటి ఆలోచనతోనే చేసాడు. కానీ మన పండుగ సాయంత్రకు ఈ రోజున ఎందుకు పండుగ ఈ దినం అంటే చరిత్ర అనేది ఏ వర్గం అయితే దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందో, ఏ కోణంలో ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందో అది ఆ కోణంలోనే వస్తుంది. పండుగ సాయం దాకా అక్కర్లేదు, మన కళ్ళ ముందు ఇప్పటిదాకా మిస్తు ప్రస్తావించింది. మొత్తం తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో 2009 నుంచి 14 దాకా ఉద్యమంలో
మొట్టమొదటి ఆత్మ బలిదానం ఎవరు చేసింది? ఇవాళ శ్రీకాంతాచార్య చేతిలో రాసుకున్నారు, విగ్రహం పెట్టింది. శ్రీకాంతాచార్య కంటే 2 రోజుల ముందు ప్రపంచమంతా చూస్తున్నప్పుడు, మొత్తం ఛానల్ వీడియో తీస్తుండగా వేలాది మంది కళ్ళ ముందు సర్వీస్ వ్యవస్థతో కాల్చున్నది పోలీస్ సిస్టర్ శ్రీకాంతాచార్య గారు. మరి పోలీస్ సిస్టర్ తొలి అమరుడు అని చరిత్ర రాసేవాళ్ళు ఒప్పుకుంటలేరు. మనం ఎవరైతే గొప్పవాళ్ళు, ఒక నాయకులు, ఒక సంఘాలు అని ఇంకా అరిగిపోయిన రికార్డులాగా ఆపుచ్చి తింటున్నామో వాళ్ళకు పడ్డాక ఉండాలి. ఈయన మావోడు ఈ తెలంగాణ మొత్తం చరిత్ర మొత్తంలో భవిష్యత్ చరిత్రకి ఆదర్శంగా నిలబడ్డవాడు, ఒక చావును సంకేతంగా ఇచ్చిన వాడు, ఒక చావును నిరసనగా చెప్పిన వాడు, మొట్టమొదటి వ్యక్తి సాహసవీరుడు పోలీస్ సిస్టర్ అని చెప్పే ధైర్యం మనకు లేదు. ఎందుకు? ఏమైంది మన జాతి? పండుగ సాయంలో మాట్లాడడానికి కనీసం ఏదైనా మాట్లాడదామని ముందుకు వస్తే వినడానికి కూడా మనం సాహసం చేయని దిక్కోలేదు. ఏమైంది సాహసం? చాలా గొప్పగా చెప్పుకునే కథలు. నేను మొన్న శ్రీను సెల్ ఫోన్లో పాట విన్న పండుగ సాయం నామడలు టైం మ్యాగజైన్ వారు వేల కింద ఎప్పుడో ఒక స్టోరీ రాశారు, టైం మ్యాగజైన్. ఆ విషయంలో మనం తెలియదు. ఈ మధ్య మేము ముదిరాజ అధ్యయన వేదిక వాళ్ళు వెంబడి పెడితే మన వైతాళికులు, ప్రతి జాతికి వైతాళికులు ఉంటారు. చాకలి ఐలమ్మ ఇవాళ ప్రభుత్వము ఆ విగ్రహం పెట్టడానికి ముందుకు వచ్చింది. కొమరం భీం విగ్రహం పెట్టింది ఆల్రెడీ ట్యాంక్ బండ్ మీద. మొన్ననే పోయి ముఖ్యమంత్రి గారు పోయి అనేక విషయాలు చెప్పొచ్చాడు. విశ్వవిద్యాలయం పెడతాము, అక్కడ ఒక మ్యూజియం పెడతాము, ఇంకోటి పెడతాము. చాకలి ఐలమ్మ తన కుటుంబానికి రావాల్సినటువంటి తన పొలంలో పడ్డ పంట తన ఇంటికి రాకుండా అడ్డుకుంటున్న దొరని ఎదిరించింది. ఆమె ఎవరిని చంపలేదు, ఎక్కడ ఎత్తుకొచ్చి ఎవరికి పెట్టలేదు. తన పంట తనకు రావాలి, తన కష్టార్జితం తన కుటుంబానికి దక్కాలని మాత్రమే మాట్లాడింది. అయినా ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో ఒక స్ఫూర్తి నింపింది. ఎందుకు స్ఫూర్తి నింపింది అంటే ఆ విషయాలు మనం గొప్పగా గుర్తించుకున్నాం, గొప్పగా నమ్మాము, అదొక విమర్శ గాథగా చెప్పుకున్నాం. మరి పండుగ సాయం గురించి మొన్న మేము కొన్ని విలేజ్ల మాత్రం తిరిగితే అక్కడ తిరుమలగిరి ఇంకొక మండల కేంద్రం ఇంకొక విలేజ్ తిరిగితే అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా బంగారం దొరుకుతుంది. అక్కడ ప్రొక్లైన్ పెట్టి తవ్వుతున్నారు ఆయన రాసిన బంగారం తీసుకోవడానికి. అక్కడ 100 ఏళ్ళ నుంచి రోడ్డు లేదు, ఇప్పుడు రోడ్డు వేసింది. ఎందుకేసారు? అక్కడ ఊళ్ళో వాళ్ళకు, గ్రామస్తులకు, ప్రజలకు రోడ్డు సౌకర్యం కావాలి కాదు. ఇక దాచిపెట్టే బంగారం ఇంకా ఉన్నది, అక్కడికి ప్రొక్లైన్ పోయి తవ్వుతే దొరుకుతుంది అని ఆ ప్రొక్లైన్ వాళ్ళకి దారి చేసింది, తవ్వ చేస్తున్నారు. చాలా మందికి బంగారం దొరికిందని చెప్తున్నారు. చూసిన వాళ్ళు చెప్తున్నారు, విన్న వాళ్ళు చెప్తారు కదా. అక్కడ ఇంకా బంగారం ఆయన వెండి బిందెలలో పెట్టిండు అని ఇంకా పరిశోధన చేస్తున్నారు. ఆయన ఒక గుట్ట మీద కొండ దగ్గర ఒక గుర్తులు ఉన్నాయి, గుర్తులు పెట్టిండు ఆయన. జంతువు రాసిన తెలియదు అప్పుడు ఆ గుర్తులు ఇంకా ఆ దునాల్లో కనిపిస్తాయి. అవి ఈయన బంగారం దాచిపెట్టిన, నిధులు దాచిపెట్టిన ప్రాంతాలు అని ఇతర దేశాలకు వచ్చిన వాళ్ళు ఆ లిపిని చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ గుర్తులను విషయించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పటిదాకా ఆయన వాడిన తుపాకులు, ఆయన వాడిన బల్యాలు, ఆయన వాడిన కత్తులు అవన్నీ కూడా ఆయా గ్రామాలలో ఇంకా పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. మన ఊళ్ళో మన వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కనీసం ఆయన దాచిన బంగారం కోసమైనా పురావస్తు శాఖ వాళ్ళు ఆయన ఇవ్వలేదు.
ఎక్కడనో తవ్వి దొరికితే తవ్వి ఏళ్ళ కొద్ది కోట్ల కొద్ది ఖర్చు పెట్టి తవ్వుతున్నారు తప్ప ఆ ఊళ్ళలో దొరికిన వాళ్ళు మాత్రం వచ్చిన మొన్న ఒక దళిత కుటుంబం వాళ్ళు మా నాన్నకి దొరికింది బిడ్డ దొరికింది, ఇద్దరు మిత్రులు కలిసి తీసుకున్నారు. కానీ వాళ్ళకు ఆరోగ్యం బాగాలేక తర్వాత చనిపోయారు. ఆ దొరికింది దాన్ని తీసుకురావడానికి వాళ్ళకు చాలా కాలేదు, అది ఎక్కడ పోయింది, మళ్ళీ మాకు దొరకలేదు అని చెప్తున్నారు. ఇంకా కథ ఉన్నాయా? కనీసం ఆ బంగారం కోసమైనా ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఒక శాఖ పోవాల్సి ఉంటే అది కూడా పడింది. అంటే ఒక విస్మరణకు చరిత్రకారుని ఒక విస్మరణకు తీయడం. ఎందుకు పండుగ సాయన ఇవాళ అట్లా ఎందుకైంది మరి? ఆ రోజుల్లో గంట కష్టం వచ్చినాయి, ఎందుకు ఆయన మామూలుగా అందరిలాగా లేడు, ఎందుకు మారిండు, ఎందుకు దొంగ పేరు మోసుకున్నాడు, ఆ పని చేయకపోయినా కూడా మనం ఆలోచించాలి. కొంచెం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిపాలన ఇంకా చరిత్ర ఇంకా వేరే విషయం కాబట్టి చాలా విషయాలు ఇంకా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం బాగా ఉంది. ముఖ్యంగా మన జాతికి సంబంధించిన వరకు ఇవాళ కేవల్ కిషన్ గారు ఇక్కడ ప్రస్తావించారు. మెదక్ జిల్లా ఆయన ఉన్నమని ఎక్కువ రోజులు 30 ఏళ్ళ కిందనే చనిపోయిన ఆయన సిపిఐలో కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద లీడర్గా పనిచేసింది. ఆయన 22 ఎకరాల భూమి మెదక్ జిల్లాలో ఆయనకు ఉన్న భూమి మొత్తము అప్పుడే ఆ కాలంలోనే ఆయన నిజాం కాలేజీలో బిఏ చదివింది. 40-50 ఏళ్ళ కింద చదివి ఉద్యోగం చేయకుండా ప్రజల కోసము పేదల కోసం పనిచేసిండు, ఇల్లు ఇచ్చుడు, భూమి కట్టించుడు. ఆయన 22 ఎకరాల జాగాని ఇస్తే ఇవాళ కలెక్టరేట్ మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కేవల్ కిషన్ భూమిలో నిర్మించారు. ఎక్కడ కేవల్ కిషన్ పేరు లేదు, ఎక్కడ ఆయన విగ్రహం లేదు, ఆయన స్మరణ లేదు, ఆయన స్మృతి లేదు, విస్మరణ తప్ప ఏమీ లేదు. ఇంతకంటే దారుణం ఘోరమైన అన్యాయం ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ ఒక బడి కడితే, ప్రైవేట్ స్కూల్ కడితే దానికి ఎవరైనా ఒక దొర జాగా ఇస్తే 10 గుంటల భూమి ఇస్తే వాళ్ళ అమ్మ పేరు అయ్య పేరు స్మారక బడిగా దాన్ని గవర్నమెంటే గుర్తిస్తుంది. 22 ఎకరాల భూమి ఇస్తే ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టర్తో సహా అందులో నిర్మాణం చేసుకొని మరి కనీసం ఆయన పేరు ఆయన విగ్రహం పెట్టే స్థితి లేదు. ఆయన ఎప్పుడు పుట్టిండో లేదు, ఆయన ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ మేము పోతే ఆ ప్రజలు ఎట్లాగైతే పండుగ సాయం గురించి కథగా చెప్తున్నారో పాపం ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి కూడా పండుగ సాయంతో లాభం జరగలేదు. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి కూడా ఆయన సాయం చేసేవాడు కాదు, చూసినవాడు కాదు. కానీ ఇవాళకి వాళ్ళు ఆ పరంపరను మౌలిక సాహిత్యాన్ని వాళ్ళు పాటలు పాడుకుని వాళ్ళ పిల్లలకి ఒక టీచరు రిటైర్డ్ టీచర్ మనవాడు చెప్తున్నాడు, ఆయనకు 77 ఏళ్ళు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ తాత కథగా చెప్పినట్ట ఆయన వాళ్ళ నాన్నకి ఇంకా చెప్తున్నాడు. అంటే ఒక విశ్వాసాన్ని ఒక పరంపరగా చరిత్రగా మనం తీసుకుపోవాలి. దాన్ని స్థిరీకరించాల్సిన బాధ్యత చరిత్రకారులది లేదా ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాలు అట్లా వేసే విధంగా చేయాల్సిన బాధ్యత సంఘం అనే పేరు చెప్పిన